జరిగిందో చెప్పు. చెప్పమ్మా, వినమ్మా, చెప్పు. నిన్న మైనర్ బాలిక జరిగిన ఇన్సిడెంట్ లో ఎవడైతే ఆ దరిద్రుడు ఉన్నాడో వాడు చచ్చిపోయాడు. నిన్న పోలీస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాడు ఎలా చచ్చిపోయాడు ఏంటి అనేది. వాడు పారిపోయాడు, చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు, శవంగా తేలాడు. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏ ఆడబిడ్డ జోలి కన్నా ఎవడన్నా వెళ్తే వాడికి అదే చివరి రోజు అని. ఇలా జరిగిన ఇన్సిడెంట్లు 4 చూసాం ఈ రాష్ట్రంలో మనం. వాళ్ళకి అదే రోజు చివరి రోజు అయిపోయింది. అంతకు మించి దానికి ఎక్కువ ఆన్సర్, ఎక్కువ రిజల్ట్ కూడా ఎవరికి అవసరం లేదు. ఏంటి అని చెప్పు స్వామి. ఎందువల్ల చనిపోయారో చెప్పాలి. మేడం ఒక నిమిషం మాట్లాడనివ్వండి మేడం, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. సజ్జాజయ్ గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, దాన్ని పక్కన పెట్టేసండి, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. ఓకే మేడం ఒక నిమిషం ఆగండి మేడం, ఆగండి మేడం ఒక నిమిషం. ఆయన ఆన్సర్ చేయరేంటి, టైం అయిపోతుంది కదా, చెప్పండి. రాజుగారు ఇక్కడ ఆవిడ ఏమంటుంది, మా సాక్షి పత్రికలో వచ్చింది, మా సాక్షి మీడియాలో వచ్చింది కథనాలు, ఏవియేషన్ ఫ్లైట్స్ ఖర్చులు అని. ఆ కథనాలని మీ దగ్గర పెట్టుకోకండి అమ్మా. 11 మంది ఉన్నాం కదా మనం. జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి రావడానికి సమయం సరిపోకపోతే మిగతా 10 మందిని పంపించి అడగమని చెప్పండి. ఎందుకంటే ఏమడుగుతున్నారంటే సమయం ఇవ్వలేదు, సమయం కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి గారి కంటే. ఆయన 11 నిమిషాలకు మించి అసెంబ్లీలో కూర్చున్న దమ్ము జగన్ కి లేదు. ఈవిడ మాట్లాడుతుంది బాబు తప్ప మాదిరి. మళ్ళీ క్యాబినెట్ జగన్ 11 నిమిషాల అసెంబ్లీలో కూర్చోమని ఫస్ట్ వచ్చామా, సంతకం పెట్టామా, జీతం తీసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్లు కాదు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి దమ్ము ఉంటే అసెంబ్లీలో 11 నిమిషాలు కూర్చోమని చెప్పు తల్లి నువ్వు ఫస్ట్. అంతేగాని మనకి నోరు ఉంది కదా, అరిచాం కదా అంటే కుదరదు కదా. జగన్ కి దమ్ము ఉంటే 11 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోమను, ప్రశ్నించమను. జగన్ కి దమ్ము లేదా, 10 మంది ఎమ్మెల్యేలు సరే అసెంబ్లీకి రామను. ఈరోజు ఫ్లైట్ కొన్నారు, ఫ్లైట్ డ్రైవర్ కొన్నారు, రన్వే కొన్నారు. పనికి మళ్ళా కబుర్లు వద్దు మనకి. వాస్తవాలు మాట్లాడాలి. బతుకంతా అబద్ధమే, జీవితం అంతా అబద్ధమే, జగన్ జీవితం అబద్ధమే, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల జీవితాలు అబద్ధాలే. అసలు మీ పార్టీ పుట్టికే ఒక అబద్ధం. అబద్ధాలను ఇప్పుడు తెచ్చారు మీరంతా. మీరు నిజాలకు రారు. అందుకే జనం మీ ముఖం మీద కాంగ్రెస్ ఊపుతున్నారు. 11 సిగ్గు